న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. న్యాయవాదిని అవమానపరిచిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం మాధ్యములే కోరుకంటి చందర్ డిమాండ్. ఆరవ రోజుకు చేరిన మండల రైతుల నిరవధిక దీక్షలు. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసిన రైతులు. ఈ నెల 15న బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం జయంతిని పురస్కరించుకుని సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నాయకులు. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రి ఓపీ సేవలను పరిశీలించి డెంటల్ ఓపీకి వస్తున్న కేసులు, అందిస్తున్న చికిత్స గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ హెల్త్ చెకప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు. ఎన్సీడీ విభాగం పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. న్యాయ రక్షణ కోసం పనిచేసే న్యాయవాదులకు రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? న్యాయవాదుల్ని అవమానపరిచి బెదిరించిన గోదావరికని 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. న్యాయవాదుల్ని అవమానపరిచిన గోదావరికని 1 టౌన్ సీఐని సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ లేదన్నారు. 10వ తారీఖు రోజు రాత్రి సమయంలో నేను కోర్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఎలక్షన్ ముందు రోజు అని సీఐ గారు నన్ను దారి మధ్యలో ఆపడం జరిగింది. ఆపినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీయాలని చెప్పి గవర్నమెంట్ కంటే తీసే 47,500 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈ డబ్బులు అని అడిగితే నేను నా క్లయింట్కి సంబంధించిన డబ్బులు, మ్యాట్రిమోనీ ఇష్యూకి సంబంధించిన డబ్బులు అంటే లేదు నువ్వు ఎలక్షన్ పంచుతున్నావు అని చెప్పి సీఐ గారు చెప్పింది. లేదు అట్లాంటిది ఏమీ లేదు, మీరు కోర్టుకు రండి. ఇప్పుడు ఈ సమయంలో 9:30 అవుతుంది. కోర్టులో నా క్లయింట్స్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. మీరు రండి, ఎంక్వైరీ చేసుకోండి, నేను కోఆపరేట్ చేస్తాను, మీకు రైట్ ఉంది డిపార్ట్మెంటల్గా, నేను కోఆపరేట్ చేస్తాను మీకు అని చెప్పినా కూడా లేదు మీ డబ్బులు పంచే డబ్బులు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నాకు వచ్చే కాల్ షిఫ్ట్ చేసి ఎల్బీనగర్ జెండా దగ్గరికి మీరు అందరు రండి, డబ్బులు వంచుతున్నా, పలానా అభ్యర్థి పేరు మీద పలానా పార్టీ తరఫున డబ్బులు వంచుతున్నాం, మీరు రండి అని చెప్పి మాట్లాడితే, మీరు ఒక సీఐ హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను న్యాయవాదిని, అడ్వకేట్ను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా నేను రెడీగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా నా మొబైల్ తీసుకొని మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి మీకు రండి అనగానే నేను అతనితో మీరు నా కాల్ లిఫ్ట్ చేసే హక్కు మీకు లేదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా అక్కడున్న నేను సీఐతో మాట్లాడుతుంటే అక్కడున్న గన్మెన్ ప్రవీణ్ కుమార్ యాదవ్ వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. నేను అడ్వకేట్ అని చెప్తున్నా, మళ్ళీ కొడుతున్నారంటే నువ్వు అడ్వకేట్ అయితే కొట్టద్దా, మీకు అది స్పెషల్ ఏమైనా లా బుక్లో రాసి పెట్టుందా అని చెప్పి సీఆర్ దురుసుగా మాట్లాడాడు. అక్కడ ఎఫ్ఎస్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్టీ వాళ్ళకు అదే విషయం చెప్పడం జరిగింది. ఆ రోజే రాత్రి నాకు జరిగిన అన్యాయానికి నేను వెళ్ళి సీఐ ఇంద్రసేనారెడ్డి మీద మరియు అతని గవర్నమెంట్ ప్రవీణ్ కుమార్ మీద 1 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ ఇచ్చినాక
మా సిస్టమ్ పనిచేస్తలేదు, మా కంప్యూటర్లు పనిచేస్తలేదు, మీరు రిసీవ్డ్ కాపీ ఇవ్వం. ఫోటో తీయమంటే ఫోటో తీయలే. సరే అక్కడికి వెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ డే కూడా నన్ను విలువలేదు, ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు నా కంప్లైంట్ మీద. ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఈ ఉద్యమం ఈ రిలే నీరా దీక్షతో ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. ఇంకా రానని ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అప్పటివరకు తెచ్చుకోకండి, వెంటనే స్పందించండి. మీరు అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఏమన్నా ఉన్నా కూడా మీరైనా సరే ముందు సెలవు తీసుకొని ముందుకు చేయండి. అప్పుడు కూడా మాకు గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములున్నాయా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ 1 టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళమే, మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురి అవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటికీ నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరిఖనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టి తన్నవచ్చు, న్యాయవాదులు నీకు ఏం చేసిర్రు? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేసిర్రు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయనను వెంటనే సస్పెండ్ చెప్పి అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. ఈ యొక్క పరిపాలనలో న్యాయ వ్యవస్థ కూడా పరిపాలనలో ఒక భాగం కాదా? మరి నీకు తెలియదా? ఇది అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద స్పందించాలి. నాకేదో సంబంధం లేదని భావిస్తే విడిచిపెట్టేది సమాజం. నీకే సంబంధం ఉన్నది, నువ్వే ఎమ్మెల్యే, ఇక్కడ నీకే అన్నిటి మీద బాధ్యత ఉంటుంది. నువ్వు తప్పించుకొని తిరుగుతా అంటే ఈ సమాజం నిన్ను విడిచిపెట్టదు. వెంటనే దీని మీద రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పందించాలి. ఈ యొక్క న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అవమానం మీద స్పందించాలి. నువ్వు మరి సిఐకి మద్దతుగా ఉంటే నేను సిఐకి మద్దతు అని ప్రకటించు, మరి సమాజం అప్పుడు చెప్తుంది. దీని మీద తప్పకుండా వెంటనే దీని మీద ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ అందరూ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఐని వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన
సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి న్యాయవాదులకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య కాన్సీరామ్ జయంతిని పురస్కరించుకుని నెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగంతుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు కోమటి అశోక్ తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి నియమించబడినటువంటి కోమటి అశోక్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్లాలో మాన్యశ్రీ కాన్సీరామ్ గారి బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరామ్ గారి జన్మదినం సందర్భంగా 5,000 మందితోని సిరిసిల్లలో మార్చి 15న బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ రేపు అనగా శుక్రవారం 6 తారీఖు సిరిసిల్ల కలెక్టరేట్ నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన కామాక్షి బంకిటాల్లో ప్రిపరేషన్ కార్యక్రమం, మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం, మరి అందులో 4 పార్లమెంట్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు, మరి ఆ సమావేశానికి రేపు జరగబోయే సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖరన్న గారు హాజరయ్యారు. మరి అటువంటి మీటింగ్కు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు హాజరై మరి ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, 2 గంటల నుండి మరి సాయంత్రం వరకు రాష్ట్ర స్థాయి లీడర్లతో ఈ కాన్సీరామ్ గారి జయంతి బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీని రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలోపేతం చేస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థలలో జెడ్పీటీసీలను ఎంపీటీసీలను 13 మండలాల నుంచి పార్టీ తరఫున నిలబెట్టే కార్యక్రమం, గ్రామాల పార్టీని బలోపేతం చేయడం కోసము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ జైవింగ్ తెలుపుకుంటూ, నన్ను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్షుడిగా నియమించిన గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు జరగబోయే మార్చి 15న కాన్సీరామ్ జయంతిని ఘనంగా విజయవంతం చేయాలని ఈ రాజన్న సిరిసిల్ల ప్రజలు అత్యధికంగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే రేపు జరగబోయే ముఖ్య కార్యకర్తల సమావేశం, అలాగే మార్చి 15న ప్రిపేరింగ్ మీటింగ్కు అందరూ కూడా రావాల్సింది కోరుచున్నాము. బహుజన్ సమాజ్ పార్టీని గ్రామాన తీసుకుపోయే కార్యక్రమము అన్న ఎల్లంగ నాయకత్వము, మన జిల్లా కమిటీ నాయకత్వంతో బలపరుస్తూ మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతులు కావాలి కానీ నీళ్ల కోసం కొట్లాడుతున్న రైతుల పక్షాన కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ప్రశ్నించారు. తంగలిపల్లి మండల కేంద్రంలో రైతులు చేస్తున్న దీక్ష ఈ రోజుతో 6వ రోజుకు చేరుకుంది. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. రంగనపల్లి మండల కేంద్రంలో 6వ రోజు 11వ ప్యాకేజ్ కెనాల్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి రంగనపల్లి మండల సుమారుగా 6 రోజులుగా రంగనపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో రైతులతో పాటుగా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రైతులు రావడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులే కానీ రైతులు చేస్తున్నటువంటి దీక్షను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుగా వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సుమారుగా పెద్దలింగపూర్లో నిర్వహిస్తున్నటువంటి దీక్ష 25 రోజులకు పైన అయిపోయినప్పటికీ అక్కడ కూడా
ఎలాంటి స్పందన రైతులను ఇక్కడ ఉన్నటువంటి రైతులను పట్టించుకోకుండా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అదేవిధంగా తంగనపల్లి మండలంలో కూడా సుమారుగా ఇవాళకి 6వ రోజు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కనీసం స్పందన లేదు. కనీసం రైతుల పట్ల కాస్త కూడా చిత్తశుద్ధి లేకుండా ఉన్నది. ఇదే విధంగా గనక అధికారుల తీరు ఉంటే గనక రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు చేయడమే కాకుండా రాస్తారోకలు కూడా నిర్వహిస్తాం. ఎట్టయినా కూడా ఈ అనుకున్నటువంటి ప్రాజెక్టు పని పూర్తి చేసేంత వరకు మేము ఊరుకునేది లేదు. దీన్ని ఇదే విధంగా కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రైతుల పక్షాన పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని గుర్తించుకొని అధికారులు వెంటనే స్పందించి దీనిపైన ఏదో ఒక ఖచ్చితమైన ప్రకటన చేయాలని చెప్పేసి అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అయ్యా కేటీఆర్ గారు, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ల సమయంలో తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు మీకు అసలే పట్టాయి. కాబట్టి మీరు కనుక రేపు రానున్న రోజుల్లో సిరిసిల్లాలో అడుగు పెట్టాలంటే ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతుల ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షలకు మీరు ఎలాంటి మద్దతు తెలపడం లేదు, అసలు దీన్ని పట్టించుకోవడం కూడా లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని సిరిసిల్లాకు వస్తారు? ఇక్కడ సిరిసిల్లాలో ఉన్నటువంటి తంగనపల్లి మండల రైతులే కానివ్వండి, మిగతా మండలాల రైతులే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తున్నది. ఇన్ని సంవత్సరాలుగా కూడా మీ చెవికి కానీ మీ కంటికి కానీ కనిపించలేదు, మీ చెవులకు వాళ్ళ బాధలు వినిపించలేదు. మరి ఇప్పుడైనా చిత్తశుద్ధితోటి జర్ర సోయించుకొని వాళ్ళ పక్షాన నువ్వు నిలబడి దీన్ని అయ్యేంత వరకు సాధించేంత వరకు రైతులకు నువ్వు వచ్చి ఇక్కడ అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ రాని ఎడల రేపు రానున్న రోజుల్లో నువ్వు సిరిసిల్లాకు ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతావు, ఇక్కడికి వస్తే నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ మిస్సింగ్. నిన్న సాయంత్రం నుండి పాఠశాలలో విద్యార్థి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం చెన్నూరు పట్టణం మహంకాళి వాడకు చెందిన విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్ట కుటుంబ సభ్యులు. సాయంత్రం 5 గంటల నుంచి కనపడుతుంది. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇదే సంవత్సరం వేసిన అన్నా మంచిగా ఉండిపోవు. ఈ సంవత్సరం దొరకపోయింది అన్నా కానీ గేటు గురికిపోయింది అన్నా కానీ పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయినా. ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి వచ్చి సార్ని అడిగిన, సార్ ఇక్కడ మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా అని పోతే వాళ్ళకి చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేనికి మీ బాబు లేడని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. నచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. వెళ్తే మంచిగా లేకుంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే తీసుకుపోయినాం. తీసుకపోతే 4 రోజులకు ప్రైవేట్లో చూపించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం. సంతకం పెట్టి పంపించినాం. పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం? 6:30కు మళ్ళా కంటే మందు వేసుకున్నాడా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును మీ బాబు లేడని చెప్పలేదు, ఫోన్ చేయలే. మాకు మంచిగా లేడనే చేసిండు, ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో గికనో అనుకొని వస్తే బయట గుడ్డు పెట్టకుంది అని చెప్తారు, రానియదు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు?
మాకు గది కావాలి. మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ మాకు ఎంత బాబు ఎంత లేని బాబు పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ పోంగా లేడాడు బాబు లేడు. రౌండ్ పోంగా ఈ బాబు ఎందుకు లేడు అని అలా రూములలో చూసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు? ఇల్లు మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇయ్యలేదు? ఇయ్యంది ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇయ్యంది? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాని చేసి ఈ హాస్టల్లో తినక చదువుకొని ఇలా వడగొట్టుడు ఎందుకు? ఇంతవరకు కరెక్టు. మాకు ఉండి పంపించలేదా? లేక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు వేస్తాళ్ళని వేసినాం. అందరు పంపిస్తాళ్ళని పంపించినాం మేము హాస్టల్కు. పిల్లగాడు చదువుకుంటాడు బాగుంటాడు అని వేసినాం. మేము ఉట్టిగా వేసినాం. అయినగా మొండోడు కాదు, గంటోడు కాదు, తాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడుగుంది. అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపిక పూజకో పురస్కారానికో ఇంకా సేవకోడు అంటేనేమో అబ్బాయి లేదు సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయిండు పిల్లగాడు? మా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇంట్లో నుంచి? అంత మంది నుంచి. ఇదే హాస్టల్ ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తాను. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? ఎన్నోసార్లు ఎందుకు బంద్ చేయడు? ఎవరైనా బల్లె పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, అజ్జైతే బంద్ చేస్తారు. పిల్లగాడు చచ్చిపోయింది ఎందుకు బంద్ చేయడు? హాస్టల్ ఎందుకు బంద్ చేయడు? ఎందుకు సిలయ్యాడు హాస్టల్? నా పిల్లగాడు ఎట్లా దొరకాలే? ఇప్పుడు నిన్న 5 గంటల కాచి తిరుగుతారు మేము. నిన్న సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటటువంటి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థి వారం రోజులుగా ఐ ఇన్ఫెక్షన్ ఉన్నదని ఇంటికి పోయి నిన్న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ లోకల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీల్లో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి తొలగించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రి 12 నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. ఉదయమే కలెక్టర్ గారి దృష్టిలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో, సిఐ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మా స్టాఫ్ ఎవరైతే మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాత్రి నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి తిరగడం జరిగింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించి నైట్ పెట్రోలింగ్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బాలుడు కనిపించాడా అనేది కూడా వెతకడం జరిగింది. మేము శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నేను ఇదే స్కూల్లో ఉంటూ ఆర్సీఓ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ బాబును తొందరలో ఖచ్చితంగా కూడా వస్తాడని చెప్పేసి భావిస్తూ మా ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమన్పూర్ ఎంపీడీఓ ప్రియాంక, ఎంపీఓ సౌమ్యలు అన్నారు. కమన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారానికి ఎంపిక చేసుకోవాలని సూచించారు. మరి ప్రతిరోజు ప్రోగ్రామ్ చేసినా లేకపోతే వారానికి 2-3 ప్రోగ్రామ్ చేసినా అది కూడా ఒకటి మాకు క్లారిటీ అయింది. ఈ ప్రోగ్రాంలలో ఇవాళ ఏదైనా కష్టం కూడుకున్న పని ఉన్నది అంటే మీకు ప్రజల్ని భాగస్వామ్యం చేసినా లేదంటే ఉన్న జీపీ ఫ్యామిలీ తోటి ప్రోగ్రామ్ చేసినా ప్రతిదీ ఏదైనా కానీ కష్టం కూడుకున్న పని. ఇది కూడా మీరు కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మరి దీనికి ఏమైనా ఫండ్స్ ఏర్పాటు చేస్తారా? లేదంటే మేము కూడా ఏం చేయలేము. ఇంతకుముందు గత సర్పంచులు కూడా
అధికారులు బాగా సంబరపడబెట్టి వాళ్ళని కూడా ఎదిరించి చాలా మంది దివాలైన సర్పంచులు ఉన్నారు. అలాంటివి కాకుండా ఏదైనా గవర్నమెంట్ ఉంటే పనులే చెప్పింది, అదనంగా పనులు చెప్పించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు కూడా కరెక్ట్గా దృష్టి పెట్టి మరి ఏదైనా ఇవాళ డబ్బు లేదు కూడా ఏదైతే లేదు కాబట్టి మీరు కూడా కరెక్ట్గా దృష్టి పెట్టి మరి మేము రోజు ప్రోగ్రాం చేయాలంటే ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ కొంతమంది జీపీల పాపం ఇప్పుడు 23-24 ఫండ్స్ వచ్చినాయి. ఆ పాత సర్పంచ్ జరుగుతుందో వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ జీపీల రూపాయలు గుణాల పరిస్థితి ఏంటి, కొంచెం ఇటువంటి చిన్న చిన్న మీరు కూడా కరెక్ట్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది. దానికి పెద్దగా ఎంగేజ్ చేయండి, లేబర్ని ఇవ్వండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పాలి. రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టు ఒకటి చూపించుకోవాలి ఫస్ట్. ఓకేనా? ప్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపు అన్ని ఊళ్ళలో ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ లాగానో ఏదైనా ఒకటి కండక్ట్ చేసి ఫోటోస్ పంపించండి. కమాండ్ మండల్లో ఇప్పుడు మార్చ్ 6 రోజు 99 డే యాక్షన్ ప్లాన్ జరిగింది. దానిలో భాగంగా శానిటేషన్ యాక్టివిటీస్ ఇక్కడ మేజర్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ లాస్ట్ స్కేల్ ఒకేసారి చెత్త క్లియర్ చేయించినాము. అట్లాంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి పంపించండి. ఆ రోజు క్లీన్ చేసే ముందు ఎట్లుంది, ఆ రోజు సాయంత్రం క్లియర్ అయిపోయినాక ఎట్లుంది ఫొటోస్ తీసుకోండి. అవి పబ్లిష్ చేస్తే అట్లీస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయింది అనేది కొంచెం అందరికీ తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. న్యాయవాదుల్ని అవమానపరిచిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం మాధ్యములే కోరుకంటి చందర్ డిమాండ్. ఆరవ రోజుకు చేరిన మండల రైతుల నిరవధిక దీక్షలు. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసిన రైతులు. ఈ నెల 15న బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం జయంతిని పురస్కరించుకుని సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.